హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగ మార్నింగే లేచి ఇంటి ముందు అందంగా ముగ్గు వేస్తే పారు అక్కడికి వచ్చి కావాలని గంగ ముగ్గుని స్పాయిల్ చేయాలి అనుకుంటుంది. బట్ పార్వతి ప్లాన్ పార్వతికే బెడిసి కొడుతుంది. ఇంకా రుద్ర అలా పైప్లో వాటర్ లీక్ అవుతూ ఉంటే రుద్ర అండ్ గంగా ఇద్దరు కలిసి వాటర్ లీక్ అవ్వకుండా హోల్డ్ చేయాలని చూస్తూ ఇంకా గంగా అయితే రుద్ర వైపు చాలా అంటే చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా వాళ్ళిద్దరూ అంత మంచిగా ఉండడం చూసి పారుకి చాలా అంటే చాలా ఇరిటేషన్ వస్తుంది. ఇంకా అదంతా చూస్తున్న విజయేంద్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా గంగ కిచెన్ వైపు చూస్తూ ఉంటుంది. ఏమ్మా, ఏంటి మీ అత్తయ్యకి టీ పెట్టాలి కదా అని అంటారు విజయేంద్ర. కరెక్టే పెద్దోరు, కానీ నన్ను వంటగదిలోకి వెళ్ళొద్దని అమ్మగారు ఆర్డర్ వేశారు కదా, అందుకే ఆలోచిస్తున్నాను అని అంటుంది. తన మాటలు అంతేనమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు, నువ్వు వెళ్ళు, నేనున్నాను కదా, నేను చెప్తానని చెప్పి ఇంకా విజయేంద్ర అంటారు. పెద్దోరు పర్లేదు కదా అని అంటుంది. పర్లేదమ్మా, నువ్వు వెళ్ళని చెప్పి ఇంకా కిచెన్లోకి పంపిస్తారు. పాపం గంగ హ్యాపీగా కిచెన్లోకి వచ్చి ఇంకలా స్టవ్ పై టీ పెడుతుంది. అప్పుడే అక్కడికి ఇషిక వస్తుంది. వచ్చి, హే, ఏంటి కామన్ సెన్స్ ఉందా, నిన్ను మా అత్తయ్య రావద్దని చెప్పింది కదా, మరెందుకు వచ్చావు అని అడుగుతారు. వెంటనే ఇంక చూస్తూ ఉంటుందన్నమాట గంగ. నేను అత్తయ్య గారికి టీ పెట్టడానికి వచ్చాను, అయినా టీ పెడితే తప్పేముంది అని అంటుంది గంగ. తప్పేమీ లేదు, కానీ నువ్వు పెట్టడమే తప్పు. అత్తయ్యకి నువ్వు టీ పెడితే అస్సలు ఇష్టం లేదు అని అంటుంది ఇషిక. తను తాగి చూశాక చెప్తారులే, ఇష్టమో లేదో, మీరు ముందు పక్కకు తప్పుకోండి అని ఇంకా అలా గంగ అయితే టీ చేసి శకుంతల కోసం తీసుకువెళ్తూ ఉంటుంది. కిచెన్లో నడుచుకుంటూ వస్తున్న శకుంతలను చూసి శకుంతల గంగను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్, ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు? అయినా నాకు టీ చేయమని నీకెవరు చెప్పారు? ఆ వంటగదిలోకి వెళ్ళమని నీకెవరు చెప్పారు అని అడిగితే, అంటే అమ్మ అది అని అనేసరికి విజయేంద్ర నేనే చెప్పాను అని అంటారు. నేను చెప్పాక కూడా మీరు ఇలాంటిది ఇస్తే ఎలా అండి అని అంటుంది. లేదు, ఎలా అయినా గంగ ఈ ఇంటి కోడలు కాబట్టి ఈ ఇంటి కోడలికి ఈ ఇంట్లో ఎక్కడికైనా వెళ్ళే అర్హత బాధ్యత ఉంటుంది. నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అమ్మ గంగ, ఇవాళ సాయంత్రమే నీకు రుద్రకి రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నాను. పెళ్ళి ఎవరికీ తెలియదు కాబట్టి గంగ ఈ ఇంటి కోడలని రిసెప్షన్ ద్వారా అందరికీ ఘనంగా తెలియాలి కాబట్టే ఇలా చేస్తున్నానమ్మా, రెడీగా ఉండు శకుంతల, నువ్వు కూడా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శకుంతల. ఏంటి, తను ఈ ఇంటి కోడలని అందరికీ పరిచయం చేస్తారా అని అంటారు. అవును, మీడియా వాళ్ళకి ఎలాగో తెలిసింది కదా, ఇప్పుడు మన చుట్టాలు బంధువులు అందరూ వచ్చి రిసెప్షన్లో హ్యాపీగా గంగని చూస్తారు. అప్పుడు రుద్రకి ఎలాంటి ప్రాబ్లం రాదు, గంగకు కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు అని ఇంకా చెప్తారనమాట విజయేంద్ర. అది కాదండి అని అంటున్నా సరే నేను వినను, నువ్వు కూడా ఈ మాటని పాటించాల్సిందే. ఇది మన ఇంటి పరువుకి మన కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం. నువ్విందులో ఎక్కువగా అడ్డు చెప్పవనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట విజయేంద్ర. ఇంకా రుద్ర పెదనాన్న అని అంటారు. రుద్ర, నీకు నా మాటపై గౌరవం ఉందా? ఉందా? ఉంటే అప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి, అర్థమైందా అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు విజయేంద్ర. ఇంకా చూస్తూ ఉంటాడనమాట రుద్ర గంగ వైపు. గంగ రుద్ర దగ్గరికి వచ్చి, సార్, నేను ఏ చీర కట్టుకోమంటారు? ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది, ఒకసారి చూడండి అని చూపిస్తూ ఉంటే, గంగ, నాకు ఇలాంటివి పెద్దగా తెలీదు, నువ్వే నీకు నచ్చిన శారీ కట్టుకో అని అంటారు. పోనీ కనీసం మీకు నచ్చిన రంగైనా ఏంటో చెప్పండి అయ్యగారు, చెప్పండి సార్ అని అడుగుతుంది. పాపం గంగా, చెప్పాను కదా గంగా, నాకు అలాంటివేమీ తెలియదని అని అంటారు. సరే అయితే ఈ 2000లో ఒకటి పట్టుకోండి అని అంటుంది. ఏంటిది అని అంటారు. చెప్తున్నాను పట్టుకోండి సార్ అని అంటుంది. ఇంకా వెంటనే రెండిట్లో ఒక వేలు పట్టుకుంటాడనమాట రుద్ర. మీరు ఏ కలర్ వేసుకుంటున్నారు అని అడుగుతుంది. నేను ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను అని అంటారు. అయితే నేను కూడా ఆరెంజే అని చెప్పి ఇంకలా వెళ్తూ ఉంటుంది గంగ.
గంగ చిన్నపిల్ల తత్వాన్ని చూసి పాపం మనసులోనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. రుద్ర అప్పుడే ఇంకా శకుంతల అయితే తన నగలను తీసుకొని గంగ దగ్గరికి వస్తుంది. ఇదిగో, ఇది ఈ ఇంటి కోడలికి ఇవ్వవలసిన నగలు, కానీ నా చేత్తో నీకిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఆయన ఆర్డర్ వేశారు కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఛీ అని అక్కడ నగలు పెట్టి వెళ్తుంటే, ఒక్క నిమిషం అమ్మగారు అని అంటుంది. ఇంకా శకుంతల ఆగిపోతుంది. చూడండి అమ్మగారు, నేను సార్ని ఆ డబ్బు కోసమో, ఆస్తి కోసమో, ఐశ్వర్యం కోసమో నేను పెళ్లి చేసుకోలేదు. ఆయన నా జీవితాన్ని కాపాడడానికి నాకు జీవితాన్ని ఇచ్చారు. ఆయన నన్ను కాపాడాలనుకున్నారు కాబట్టి నేను ఆయన అడుగు జాడల్లో నడిచాను. ఇంతకు మించి ఏమీ లేదు. మీ డబ్బుకి ఆశపడి నేను ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయను. కాబట్టి మీరు ఈ నగరం తీసుకువెళ్ళిపోండి. నా మెడలో అదిగో రుద్ర సార్ కట్టిన పసుపు తాడుంది. నాకు ఈ పసుపు తాడు చాలు, ఇంకేమీ అవసరం లేదు అని ఇంకలా అక్కడి నుండి ఆ నగలని శకుంతల చేతికి ఇచ్చేసి పంపించేస్తుంది గంగా. ఒక్కసారిగా అదంతా చూస్తూ విజయేంద్ర వచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటారు. సూపర్ అమ్మ గంగా, ఇదిగో ఆడపిల్లంటే ఇలా ఉండాలి, అభిమానంగా ఉండాలి. చూడు శకుంతల, నువ్వు ఎప్పుడూ ఆస్తుల కోసం, పరువు కోసం, మర్యాద కోసమే ఆలోచిస్తూ ఉంటావు. కానీ ఆత్మాభిమానానికి మించిన ఆస్తి ఇంకొకటి ఉండదు అని తను చూడు ఎంత బాగా నిరూపించిందో. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, ఆ నగలను నువ్వు వేసుకోవాలమ్మా. ఇది కేవలం నా సంతోషం కోసం, నేనేం చెప్పినా చేస్తావు కదా అని అంటారు. చేస్తానయ్యోరు అని అంటుంది. అయితే ఆ నగలన్నీ వేసుకోమ్మా. ప్రీతి, స్నేహ అందరు రండి, వచ్చి తన్ని హ్యాపీగా రెడీ చేయండి అని అనేసరికి ఇంకా పాపం హ్యాపీగా గంగని చాలా అందంగా రెడీ చేస్తారనమాట. వెంటనే వాళ్ళందరూ ఇంకా అదంతా చూస్తూ ఇషిక, పారు చాలా జలస్గా ఫీల్ అవుతారు. అలా రుద్ర అండ్ గంగ ఇద్దరూ నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంకా అందరూ చూసి హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. నిజంగా చూడ్డానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అని ఇంకా అందరూ అలా గంగని చూసి పొగుడుతూ ఉంటారు. విజయేంద్ర మైక్ తీసుకొని, హార్టీలీ వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. మీ అందరికీ మేము ఒక ముఖ్యమైన విషయాన్ని అనౌన్స్ చేయాలి అనుకుంటున్నాం. మా వారసుడు రుద్ర ప్రతాప్ రీసెంట్గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అనుకోకుండా జరిగిన మా ఇంటి కోడల్ని మేము మీ అందరికీ పరిచయం చేయాలని ఈ రిసెప్షన్ని ఏర్పాటు చేశాం అని ఇంకా అలా రిసెప్షన్ అయితే ఏర్పాటు చేస్తారు విజయేంద్ర ప్రతాప్. ఇంకా రిసెప్షన్లో అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఇంకా అలా గంగ దగ్గరికి వచ్చి, నువ్వు చాలా లక్కీ, ఎందుకంటే రుద్ర చాలా మంచోడు, చిన్నప్పటి నుండి మేము రుద్రని చూస్తున్నాం కదా, అతను ఎంతో మంచివాడు అని చెప్పి అందరూ ఇంకా హ్యాపీగా పొగుడుతూ ఉంటారనమాట రుద్రని. అదంతా వింటూ గంగ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా పారు, హే గంగా, నిన్నందరి ముందు కోడలుగా అనౌన్స్ చేస్తారా? ఇప్పుడు చూడు నీ పరువుని నేను ఎలా తీస్తాను అని చెప్పి ఇంకా వెంటనే పారు అయితే ఒక జ్యూస్లో ఒక మందు కలుపుతుంది. ఇంకా పాయిజన్ లాంటిది కలిపి ఇప్పుడు గంగ పైకి పోతుంది అని చెప్పి చూస్తూ ఉంటే, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఇషిక. నేను చేసేది నువ్వు చూడు అంతే, ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అని ఇంకా అలా జ్యూస్లో పాయిజన్ కలుపుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అక్కడికి రుద్ర వస్తాడు. ఏంటి పారు, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు, ఇదిగో గంగ పాపం అలసిపోయింది కదా, అందుకే గంగ కోసం జ్యూస్ కలుపుతున్నాను అని అంటుంది. ఓ అవునా, అయితే అందరికంటే ముందు నువ్వు అలసిపోయావు కాబట్టి నువ్వే జ్యూస్ తాగు అని అంటాడు రుద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారు. "ఆ, నేనా, నేను తాగను అని అంటారు. ఇంక వెంటనే, ఎందుకు తాగవు, గంగ కోసం ఇచ్చింది నువ్వు తాగితే తప్పేముంది అని అంటారు. సరే నువ్వు తాగవు కదా, నేను తాగనా అని అంటాడు రుద్ర. వద్దు వద్దు, నువ్వు కూడా తాగొద్దు అని అంటుంది. అంటే నువ్వు ఇందులో ఏదో మిక్స్ చేసావు కదూ అని అడుగుతారు. వెంటనే తలదించుకుంటుంది పారు. చూడు పారు, నువ్వు స్వయంశక్తితో ఎదగాలి అంటే నువ్వు ఎదగాలి, అంతేకాని ఒకరితో మాటలు అనిపించుకొని ఒకరిని కిందకి దిగజార్చి నువ్వు ఎగరాలి అనుకోవడం తప్పు. అది క్షమించరాని పాపం, అర్థమైందా అని అంటారు. ఇంకా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది పారు.
ఇంకా అలా పాపం గంగ ఇదంతా దూరం నుండి చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే రుద్రప్రతాప్ గంగ ఇద్దరు స్టేజ్ పై నించోగానే అందరూ తనకైతే క్లాప్స్ కొడుతూ ఇంకా డ్యాన్స్ చేయమంటారు రుద్ర గంగని. లేదు నేను డ్యాన్స్ చెయ్యను అని అంటాడనమాట. పాపం వెంటనే రుద్ర లేదు మీరు చేయాల్సిందే అని అందరూ చెప్పేసరికి ఇంకా వెంటనే అలా ఇద్దరు డ్యాన్స్ వేస్తూ ఉంటారు రిసెప్షన్లో. అదంతా చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విజయేంద్ర ప్రతాప్. ఏదో ఇంటి పరువు కోసం ఒప్పుకుంది కాబట్టి శకుంతల మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా గంగ అలా మైక్ తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది. నేను ఈ ఇంటికి అనుకోకుండా కోడలనయ్యాను, కానీ ఈ ఇల్లు నాకు స్వర్గం. మా అత్తయ్య గారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మా అత్తయ్య గారిని మించిన దేవత ఎవరూ లేరు అని శకుంతల గురించి పాజిటివ్గా చెప్తూ ఉంటే అదంతా వింటూ శకుంతల ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఎప్పటికైనా వచ్చే జన్మంటూ ఉంటే నేను ఖచ్చితంగా తనకి కూతురిగా పుట్టాలి అనుకుంటున్నాను అని పాపం అలా చెప్తూ ఉంటే అదంతా విని ఇంకా సైలెంట్గా చూస్తూ ఉంటుందన్నమాట. అలా గంగ ఇంకా వెంటనే ఇదంతా చూస్తున్న రుద్ర ఎలా అయినా గంగని పెద్దమ్మని దగ్గర చేయాలి, కానీ ఎలా చేయాలో అర్థం కావటం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు రుద్ర. ఇంక పాపం ఇటువైపేమో గంగ అయితే లేదు, ఎలా అయినా సార్ని అమ్మగారిని దగ్గర చేయాలి, అమ్మగారు మళ్ళీ సార్తో మామూలు మనిషి అయ్యేలా చేయాలి. అలా చెయ్యాలి అంటే భానుగారి కేసులో ఎలా అయినా తన్ని చక్కగా చేయాలి. భానుగారి కేసులో రుద్రసారిది ఎలాంటి తప్పు లేదని నిరూపిస్తే అప్పుడు ఖచ్చితంగా అమ్మగారు ఆయన్ని దగ్గరికి తీసుకుంటారు అని ఇంక పాపం ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అలా గంగా ఇంకా గ్రాండ్గా గంగా రుద్రల రిసెప్షన్ జరిగిపోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా వచ్చిన వాళ్ళందరూ వీళ్ళది చూడ చక్కనైన జంట అని ప్రశాంతంగా ఫీల్ అవుతున్నారు అని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. పాపం విజయేంద్ర అమ్మ వీళ్ళిద్దరికీ మనం దిష్టి తీయాలి, లేకపోతే మన దిష్టి వీళ్ళకి తగిలేలా ఉంది అని ఇంకా అలా గంగకి రుద్రకి దిష్టి తీస్తారు. ఇంకా శకుంతల రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఫంక్షన్ అయిపోవడంతో గంగా రుద్ర కూడా హ్యాపీగా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. పారు మాత్రం నేను పదే పదే రుద్రకి రెడ్ హ్యాండెడ్గా బుక్ అయిపోతున్నాను. ఇలా జరగకుండా ఉండాలి అంటే ఎలా అయినా నేను రుద్రని దక్కించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా పారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర ఇంకా జాగింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే గంగ నిద్రలేచి రుద్ర కోసం జ్యూస్ తీసుకొస్తుంది. ఏవండి ఇదిగోండి జ్యూస్ అని అంటుంది. ఏంటి ఇప్పుడు ఈ జ్యూస్ నేను తాగాల, నువ్వు కూడా నాతో పాటు జాగింగ్కి వస్తున్నావు అని అంటారు. అయ్యో నాకు చాలా పనుంది అని అంటుంది. చూడు గంగా, నువ్వు ఫిట్గా ఉండాలని నిన్నే కదా చెప్పాను, నువ్వు రావాల్సిందే అంతే అని చెప్పడంతో ఇంకా వెంటనే బయలుదేరుతుందనమాట. అలా గంగ కూడా ఇంకా గంగ రుద్ర ఇద్దరు కలిసి హ్యాపీగా జాగింగ్ చేస్తూ ఒకరికొకరు దగ్గరవుతూ ఉంటారు. అదంతా గమనిస్తున్న విజయేంద్ర ప్రతాప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.